ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ షాక్ ఇచ్చింది కోర్టు. కవితకు బెయిల్ను మరోసారి నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ నిరాకరించింది కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత. 100 రోజులకు పైగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఈ నేపథ్యంలో కవిత తాజాగా బెయిల్ పిటిషన్ అంశం హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జరిపింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కోర్టు కవితకు బెయిల్ను నిరాకరించింది. దీంతో కవితకు మరోసారి బెయిల్ అంశంలో చుక్కెదురైంది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవితకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది కోర్టు. లిక్కర్ కేసులో కవితకు మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక ఏప్రిల్ 11న మరో కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత. 100 రోజులకు పైగా తిహార్ జైల్లో గడుపుతున్నారు ఆమె. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బెయిల్ పిటిషన్ అంశం తెరపైకి వచ్చింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ దొరుకుతుందని ఆమె తరపు న్యాయవాదులు ఆశించారు. కానీ కవితకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆమెకు మరోసారి షాక్ ఎదురైంది. కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో ఇటు సిబిఐ అటు ఈడీ తరపు న్యాయవాదులు సక్సెస్ అయ్యారు. మొత్తం మీద కవితకు మళ్ళీ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ రెండు కేసుల్లో కూడా ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి కవిత బయటకు వచ్చే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కవిత బెయిల్పై బయటకు వస్తారంటూ ఆమె తరపు న్యాయవాదులు ఇవాళ ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా కోర్టులో వాదనలు కూడా వినిపించేందుకు అన్ని రకాలటువంటి వాదనలు వినిపించారు ఆమెకు అనుకూలంగా. అయినప్పటికీ కోర్టు కవిత తరపు న్యాయవాదులతో ఏకీభవించలేదు. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు కవిత జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె 100 రోజులకు పైగా తిహార్ జైల్లో కవిత గడుపుతున్నారు. అయితే ఆమెకు కొన్ని చిన్నపాటి మినహాయింపులు మాత్రమే ఇచ్చారు. కానీ ప్రస్తుతం కవిత బెయిల్పై గంపెడాశలు పెట్టుకుంది. ఈసారైనా హైకోర్టులో తనకు బెయిల్ మంజూరవుతుందంటూ ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆశించారు. కానీ బెయిల్ రాకపోవడంతో మరొకసారి కవితకు నిరాశ ఎదురైంది. రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, కవితకు మరొకసారి బెయిల్ అంశంలో నిరాశ ఎదురైందని చెప్పాలి. ఆమెకు రెండు కేసులను బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏం జరిగింది, ఎలాంటి వాదనలు కొనసాగాయి? ఇక ఈరోజు హైకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మీద ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మనం ముందు నుంచే చెప్తున్నాము, కవితకు ఇక్కడ బెయిల్ రావడం చాలా కష్టం ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ కేసులో కవిత పాత్రతో కవిత పాత్రతో పాటు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఈక్వల్ గా ఉంది. ఆయనకే బెయిల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇక ఆమెకు కూడా బెయిల్ ఇవ్వరు అనే అంశాన్ని మనం ముందే చెప్పాము. అయితే కవిత తరపున న్యాయవాదులు ఆమె అనారోగ్య కారణాలు చూపించి బెయిల్ తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా వాదనలు వినిపించారు. ఎటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఒక రకంగా చూసుకున్నట్టయితే మొత్తం ట్రయల్ కోర్టు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా హైకోర్టు మాత్రం సానుకూలంగా లేదు. హైకోర్టు మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వాదనతో స్ట్రాంగ్ గా ఏకీభవించింది. ఇద్దరు కూడా ఇవ్వద్దు అని చెప్పిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చే అవకాశం లేదని ముందే చెప్పింది ఆర్టీవీ. ఆ రకంగానే ఈ రోజు కవితకు బెయిల్ రాలేదు. అయితే ఇక్కడ కవితకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసుకోవడం. మరి ఈ కేసుకి సంబంధించి అనేక మంది, అంటే చాలా మందికి, కొంతమందికి బెయిల్ వచ్చింది. వాళ్ళ విషయంగానే ఒకసారి పరిశీలించినట్టుగైతే అభిషేక్ బోయినపల్లి, అలాగే సంజయ్ సింగ్ ఇద్దరు విషయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బెయిల్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టే. హైకోర్టులో కానీ ట్రయల్ కోర్టు కానీ ఎక్కడా రాలేదు. వాళ్ళు కూడా కింద నుంచి ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా హైకోర్టు నిరాకరించింది, సుప్రీంకోర్టుకి వచ్చారు, సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ నడుస్తుంది. మరి అలాగే కవిత విషయానికి వచ్చేసరికల్లా కవిత విషయం కూడా ఇదే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెకున్న ఆప్షన్ ఇక సుప్రీంకోర్టు కవిత లాయర్లు సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత అక్కడ కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి కవితకి ఇవ్వడానికి వీలు లేదు, అలాగే ఆమె ఈ కేసులో నిందితురాలుగా ఉన్నారు,
ఆమెకు సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆమెకి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని కానీ అబ్జెక్షన్స్ చేస్తే ఇక అక్కడ కూడా బెయిల్ అంశం చాలా క్లిష్టతరంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె యొక్క పాత్రకు సంబంధించి సిబిఐ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని ఈ కోర్టు ముందు పెట్టింది. మరి ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్టు కూడా కొంత సానుకూల వైఖరి చూపించడం అనేది చాలా కష్టమని తెలుస్తుంది. ఎందుకంటే కవిత పాత్రకు సంబంధించి ఆమె హోటల్లో చేసిన మీటింగ్లే కానీ, అలాగే 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి ఇచ్చిన ముడుపులకు సంబంధించి కానీ సాక్ష్యాధారాలను సిబిఐ సేకరించింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. ఈ ఇద్దరు కూడా తమ ఈ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టారు, కోర్టు జడ్జి ముందు పెట్టారు. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా జడ్జి ముందు పెట్టడం జరిగింది. వీటన్నిటిని చూసిన తర్వాత జడ్జికి స్ట్రాంగ్ గా డెసిషన్, ఎందుకంటే జడ్జి కూడా చెప్పారు కేసు కీలక దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో కానీ బెయిల్ ఇచ్చినట్టుగా అయితే మాత్రం ఆమె కేసు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి బెయిల్ ఇవ్వద్దు అంటూ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా స్ట్రాంగ్ గా చెప్పారు. అందుకే కవితకు బెయిల్ రాలేదు. ఆమె అనారోగ్య కారణాలు చూపించినప్పటికీ కూడా జైల్లోనే ఆమెకి వైద్యం చేయిస్తామంటూ కూడా కోర్టు చెప్పింది. కోర్టు జైల్లోనే ఆమెకి సదుపాయాలు ఉన్నాయి వైద్యం చేయించడానికి. ఆమెకు ప్రతిరోజు ఆమె ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు చాలా కేర్ తీసుకుంటారు. ఆమె ప్రజాప్రతినిధి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం అన్నిటిని కూడా పక్కగా చేస్తున్నారని చెప్పేసి కూడా సిబిఐ, ఈడీ కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ క్లియర్ కట్ చేసింది. దీంతో న్యాయస్థానం కూడా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాదనలను ఏకీభవించింది. అందుకే ఆమెకు బెయిల్ రాలేదు. ఇంకా ముందున్న ఆప్షన్ ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవడం, సుప్రీంకోర్టులో వాళ్ళ లాయర్లు ఆమెకు సంబంధించి వాదనలు వినిపించడం. ఈ తర్వాత ఆమెకు బెయిల్ అంశానికి సంబంధించి మళ్ళీ రివ్యూ జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ వాదనలకి కన్విన్స్ అయితే కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆమె తిహార్ జైలులో మరికొంతకాలం ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రైట్. అంటే రామకృష్ణ, ప్రస్తుతం కవిత పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు బెయిల్ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఆమె జైల్లో, అంటే ఆమెకున్న ఆప్షన్స్ ఏంటి? ఇందాక మీరు చెప్పారు. సో ప్రస్తుతానికి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగానే తిహార్ జైల్లో మరికొద్ది రోజులు గడపబోతారా? అంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ఆమెకు సుప్రీంకోర్టులో ఆశలు కనుక చిగురిస్తే ఖచ్చితంగా బెయిల్ వచ్చే వరకు కూడా తిహార్ జైల్లో మగ్గాల్సిన పరిస్థితేనా? అంతే, తిహార్ జైల్లో ఉండాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు ఆమెకి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ట్రయల్ కోర్టులో ట్రై చేశారు, బెయిల్ రాలేదు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్డంగా అడ్డుపడిపోయింది. కవితకి సంబంధించిన ఆధారాలు చూపించింది, కవిత పాత్ర గురించి చెప్పింది, కవిత ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, ఎంత డబ్బులు తీసుకున్నారు చెప్పింది. అలాగే ఈ కవిత చాలా విషయాల్లో కూడా సహకరించలేదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సిబిఐ చెప్తుంది ఏంటంటే కవిత కేసు విషయంలో సహకరించలేదు, సెల్ ఫోన్స్ అన్ని స్వాధీనం చేయలేదు, అలాగే కుటుంబ వ్యాపారాలు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఆమె నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి ఉంది. ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ క్లియర్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆపడం జరిగింది. ఆమె ఇంకా తన అనారోగ్య కారణాన్ని చూపించుకుంటూనే ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ కి అప్లై చేశారు. మరి అయినప్పటికీ దొరకలేదు. మరి సుప్రీంకోర్టులో లాయర్ ఇంకా ఫైనల్ ఆప్షన్ కవిత ముందు ఉంది సుప్రీంకోర్టుని ఆశ్రయించి అక్కడ లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి. ఎందుకంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే మీరు ఇవ్వండి, ఇంకా ఏమితో మాకు అవసరం లేదు, మాకు రావాల్సిన సమాచారం అంతా వచ్చేసింది, ఇంకా ఏమైనా మీరు ఈ బెయిల్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సిబిఐ, ఈడీ చెబితేనే వస్తుంది. ఒకవేళ సిబిఐ మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పినా, ఈడీ లేదు మాకు అభ్యంతరం ఉందని చెప్పినా ఆమెకు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇటు సిబిఐ చెప్పాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పాలి. ఆమెను పూర్తిగా విచారించాం, ఆమె పూర్తిగా వివరాలన్నీ అందించారు. కాబట్టి ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చుకోవచ్చు, మీరు మాకు ఎలాంటి అభ్యంతరం అయితే లేదు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి సిబిఐ, ఈడీ కోర్టులో చెప్పితే అప్పుడు ఆమె బయటకు వచ్చే అవకాశం. అప్పటిదాకా ఆమెకు బయటకు రావడం అనేది కష్టమని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది కవిత ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. మరోసారి కవితకు బెయిల్ నిరాకరించింది. కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు చూపిస్తూ ఈడీ, సిబిఐ న్యాయవాదులు వాదించడంతో ఆమెకు బెయిల్ నిరాకరించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కనుక విచారణలో మళ్ళీ జాప్యం జరుగుతుందంటూ వాళ్ళు చేసిన వాదనలకు కోర్టు ఏకీభవించింది. మరికొద్ది రోజుల పాటు విచారణ నిమిత్తం కవితను తమ రిమాండ్లోనే ఉండాల్సిందిగా ఈడీ కోరడంతో కవితకు బెయిల్ నిరాకరించింది కోర్టు. ఈ నేపథ్యంలో కవిత మరోసారి బెయిల్ అంశానికి సంబంధించి పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయి. ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఇంకా చర్చనీయాంశంగా మారింది. కవిత మళ్ళీ సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే
అక్కడ ఏమైనా అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. కవిత ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల పాటు తిహార్ జైల్లోనే గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇక మరో కేసులో సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో కూడా గతంలో కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో హైకోర్టులో కూడా అదే పరిస్థితి. హైకోర్టులో కూడా బెయిల్కు నిరాకరించడంతో కవిత ఆశలు గల్లంతయ్యాయి. బెయిల్కు సంబంధించి ప్రస్తుతం కవితకు మిగిలిన ఆప్షన్ సుప్రీంకోర్టు మాత్రమే. సుప్రీంకోర్టులో ఆమె అప్పీల్ చేసుకుంటే కనుక బెయిల్ సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు అనేది ఫ్యూచర్లో తేలాలి. బహుశా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. 100 రోజులకు పైగా ఆమె తిహార్ జైల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళేలా తప్పడం లేదు.